బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ భవన్లో ఉన్న 3 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విజయం సాధించి ఉత్సాహంతో ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ మరి ఎవరిపైన తెలంగాణలో నిజంగా ఆ ఎఫెక్ట్ ఉండబోతుందా? సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్స్ మూడు రాష్ట్రాల్లో గెలుచుకున్నారు. ఎట్లా ఉండబోతుంది? తెలంగాణలో ఫోకస్ ఏమైనా పెడుతున్నారు? తెలంగాణ ఫోకస్ 100% తెలంగాణ ఫోకస్. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాల్సిన ఆవశ్యకతను ఈరోజు ప్రజలు గుర్తించినారు. ప్రజలు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా అవకాశం ఇస్తారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రం రావడం, హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ దీనికి నిదర్శనం. ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొనేందుకు ముందుకు రావడం కూడా జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అంటే ఇంత మెజార్టీ రావడం, దాదాపు 208 సీట్లు వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇంత మెజార్టీ రావడానికి ఏంటి బీజేపీ వ్యూహాలు ఏంటి? మమత ఇప్పటివరకు కూడా ఇంకా రాజీనామా అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమిలు సహజం. దీన్ని ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాలి. నేను రాజీనామా అయ్యాను, నేను ఇక్కడనే కూర్చున్నారంటే ప్రజల తీర్పును మీరు అగౌరవపరుస్తున్నట్టు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టు. మీకు మ్యాండేట్ లేదు, మీరు ఓడిపోయినారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది వెస్ట్ బెంగాల్లో. దాన్ని మీరు ఏంటంటే ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఒక ప్రజానాయకురాలుగా మీకు కూడా బాధ్యత ఉంది. మీరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను రాజీనామా అయ్యానంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అందులో చాలా ఏమంటే అందులో అమెండ్మెంట్స్ ఉన్నాయి. సో ఎట్లా బర్తరఫ్ చేస్తారో కూడా తెలుసు అన్నాడు. సో అటువంటి సిచ్యువేషన్ రావద్దు. ఇవాళ మీరు ఓడిపోయినంత మాత్రాన మీరు ఏంటంటే గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం బతికింది, మీరు ఓడిపోయినప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. దీన్ని గౌరవించాలి. మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్లో కూర్చోవాలి. మీరే ఓడిపోయినారు కదా, ఇంకా ఇక్కడ దాదాపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక 5 మంది కూడా మరి మరణించిన పరిస్థితి కనబడుతోంది. నైట్ కూడా సువేంద్ర అధికారి పిఏ కూడా మరి గన్తో కాల్చిన పరిస్థితి. శాంతి భద్రతకు సంబంధించి బీజేపీ గెలవడంతో ఇట్లాంటి సిచ్యువేషన్ రావడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు బీజేపీని గెలిపించింది ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ఇంతకుముందు చెప్పినట్టు శాంతి భద్రతలు అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు ఓడిపోగానే మీరు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను, మరి ఎవరైతే వారి సహచరులను ఇలాగా మీరు హింసించి, ద్వేషించి, కొట్టి, చంపుడు, కాల్చుడు అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. సో ఇటువంటి సిచ్యువేషన్ రావద్దు. మీరు ప్రజాస్వామ్యం నుంచి పదే ఒకటే మాట చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కనుక మీరు ఇటువంటి తప్పుడు చేష్టలు కనుక చేస్తే అక్కడ ఎలక్టెడ్ ఏంటంటే మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. తమిళనాడులో అంటే బీజేపీ కావాలని గవర్నర్ చేత విజయ్కి కావాల్సినటువంటి ఏదైతే అంటే మెజార్టీ సీట్లు ఉన్నప్పటికీ కూడా, అన్ని పార్టీల కంటే మెజార్టీ సీట్లు ఉన్నప్పటికీ కూడా బీజేపీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. గవర్నర్తో ఇదంతా చేపిస్తుంది, కావాలనే బీజేపీ చేపిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? ఇప్పుడు అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే పార్టీ. దీన్ని మేము ఏంటంటే గౌరవిస్తున్నాం. దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తలేరు. కానీ గవర్నర్ అట్లా చేస్తున్నాడు అంటే తప్పు. ఎందుకంటే గవర్నర్కు మీరు ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉందో ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో టెస్ట్ పెట్టినప్పుడు మాకు మెజారిటీ ఉందని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు మ్యాండేట్ ఇవ్వాలి, తీసుకురావాలి ఎమ్మెల్యేస్ను. మీరు వస్తలేరు మీ దగ్గరికి. మీరేంటంటే హార్స్ ట్రేడింగ్కు ఏంటంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే రెడీ అవుతున్నది. మీ దగ్గర ఎమ్మెల్యేలు కరెక్ట్గా తగినంత బలం ఉంటే ఏ గవర్నర్ అయినా పిలిచి ఆహ్వానించి మర్యాద ఇచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తలకాయకును బోడగొండుకు మోకాలకును బోడగొండుకు లింక్ పెట్టుకుంటా ఇది బీజేపీ చేస్తుందంటే మాకు ఇంకొక రాష్ట్రం వచ్చినంత మాత్రం ఏంటంటే ఒక రాష్ట్రం పోయినంత మాత్రాన మేము ఏంటంటే భయపడేది లేదు. ఏంటంటే వాళ్ళ ప్రజల తీర్పును ఏంటంటే గౌరవిస్తున్నాం. స్పెక్యులేషన్స్ కూడా వినబడుతున్నాయి. కాంగ్రెస్తో విజయ్ కలిసిండు కాబట్టి ఇక్కడ బీజేపీ కుట్ర చేస్తుంది అనే వాదనలు కూడా. అటువంటిది ఏం లేదండి. అటువంటిది ఏంటంటే బేస్లెస్ అలిగేషన్స్. దీన్ని మేము ఎవరు కూడా ఒప్పుకోము. ఏంటంటే మొత్తం తప్పుడు సమాచారం. ఇది కాంగ్రెస్ తర్వాత డిఎంకే చేస్తున్న కుటిల రాజకీయం తప్పితే మాకు సంబంధం లేదు.